వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిల్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. సో అసలు బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అది చెప్పుకునే ముందు ఆల్రెడీ మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే ప్లేలిస్ట్లో మెనీ వీడియోస్ చేసాం. మనం సిలబస్ వైజ్ చూసుకుంటే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ దగ్గరే మనం స్టాప్ చేసాం. సో దట్స్ వై మనం ఇదే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అండ్ అలాగే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాము అంటే ఫస్ట్ వన్, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఏంటి, దాని డెఫినేషన్, అండ్ అలాగే దాని యొక్క డెరివేషన్, దాని మీద ఉండే ప్రాబ్లమ్స్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్. దట్ మీన్స్ మనకి ఇప్పుడు ఒక 2 బెలూన్స్ అనేవి తీసుకుంటే వాటి మధ్య ఎయిర్ అనేది ఊదినప్పుడు 2 బెలూన్స్ దూరం వెళ్ళాలి కానీ దగ్గరికి వస్తాయి. ఎందుకు? సెకండ్ థింగ్, మనల్ని ఎప్పుడైనా ఎదురున్నప్పుడు ట్రైన్స్ దగ్గరికి ట్రైన్కి దగ్గరగా ఉండొద్దు అంటారు. ఎందుకు? నెక్స్ట్ వన్, 2 షిప్స్ ఎప్పుడు దగ్గరగా ఉండకూడదు అంటారు. ఎందుకు? అండ్ అలాగే ఒక పేపర్ అనేది తీసుకున్నప్పుడు దాని పై పార్ట్లో మనం ఊదితే బట్ పేపర్ కిందకి వెళ్ళకన్నా పైకి వస్తుంది. అది ఎందుకు? అండ్ లాస్ట్ వన్, ఫ్లైట్ అనేది అసలు ఎలా ఎగురుతుంది. వీటన్నిటికీ రీజన్ అయితే ఒకటే, అదే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. సో ఇంత ఇంపార్టెంట్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళాలి అంటే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇన్ అవర్ ఛానల్. సో పర్టికులర్ మొత్తం వీడియో అయితే చూడండి, ఎక్కడ మిస్ చేయకండి, అంటే లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. వై? బికాస్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి. లాస్ట్లో వచ్చేపాటికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వై? బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియోస్ అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు రావడానికి ఉంటాయి. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. అసలు బెర్నౌల్లీస్ ఈక్వేషన్. సో అసలు ఈ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్కి డెఫినేషన్ ఏంటి అంటే, మనం ఒక పైప్ అనేది తీసుకున్నప్పుడు ఇదేంటంటే ఇందులో మనం యూజ్ చేసుకునే ఫ్లూయిడ్ ఐడియల్ ఫ్లూయిడ్. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇక్కడ ఈ ఐడియల్ ఫ్లూయిడ్కి ఏంటంటే విస్కోసిటీ అనేది ఉండదన్నమాట. సో ఇలాంటి ఐడియల్ ఫ్లూయిడ్స్ని ఇమాజినరీ ఫ్లూయిడ్స్ అనుకుంటాము. బట్ ఈ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అనేది దీనికి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఒక పైప్లో ఐడియల్ ఫ్లూయిడ్ అనేది తీసుకున్నప్పుడు మనం 2 సెక్షన్స్ దగ్గర చెక్ చేస్తాం, సెక్షన్ 1, సెక్షన్ 2. సో ఇక్కడ ఏంటంటే in fluid when the pressure will be decreases the velocity will be increases vice versa. ఇది డెఫినేషన్ అనమాట. అంటే ఏంటంటే ఒక సెక్షన్ దగ్గర ప్రెషర్ అనేది తగ్గితే ఇంకో సెక్షన్ దగ్గర ఏం జరుగుతుంది, వెలాసిటీ పెరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ వెలాసిటీ అనేది తగ్గితే ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది. రెండు వైస్ వర్సా అన్నమాట. ఇది మనకి బెర్నౌల్లీస్ చెప్పిన డెఫినేషన్. సో ఒకసారి దీని డెరివేషన్ అనేది ఎలా డెరైవ్ చేశారు అనేది చూడండి. బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో అసలు ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేస్తామనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం డెఫినేషన్ అనేది చూసాం కదా. సో మనం చెప్పుకున్న డెఫినేషన్ వైజ్ ఏంటి, ఒక పైప్లో 2 సెక్షన్స్. సో ఇలా ఒక పైప్ తీసుకున్నప్పుడు 2 సెక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు నుంచి ఫ్లూయిడ్ వెళ్తుంది, ఇక్కడ ఫోర్స్ 1 యాక్ట్ చేస్తుంది. తర్వాత వచ్చేపాటికి ప్రెషర్ 1, అలాగే వెలాసిటీ v1, అండ్ అలాగే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేపాటికి A1 తీసుకుందాం. అండ్ సేమ్ అవి ఇక్కడికి వెళ్ళేపాటికి ఏమవుతాయి, F2, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2 అండ్ ప్రెషర్ P2 అట్ ద సేమ్ టైం వెలాసిటీ V2. సో దీన్ని బట్టి అసలు మన బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనేది ఏం చెప్తున్నాడు. ఇందాకే మనం చెప్పుకున్న డెఫినేషన్ ఏంటి, వెన్ ద వెలాసిటీ డిక్రీజెస్ ద ప్రెషర్ విల్ బి ఇంక్రీజెస్ వైస్ వర్సా. అది మనం చెప్పుకున్నాం. ఇక్కడ కనుక ప్రెషర్ అనేది పెరిగితే ఇక్కడ వెలాసిటీ తగ్గుతుంది, ఇక్కడ వెలాసిటీ అనేది పెరిగితే ఇక్కడ ప్రెషర్ అనేది తగ్గుతుంది. అది డెరివేషన్ వైజ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈక్వేషన్ వైజ్ ఏం తీసుకున్నాం అంటే వర్క్ V1 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ P1 ప్లస్ కెనెటిక్ ఎనర్జీ KE1 ఈక్వల్ టు వర్క్ 2 సెక్షన్ 2 దగ్గర, అండ్ అలాగే పొటెన్షియల్ ఎనర్జీ 2 ప్లస్ కెనెటిక్ ఎనర్జీ 2. సో మనకు తెలుసు లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని ప్రకారం ఏమవుతుంది, ఇటువైపు ఉన్నది అండ్ అలాగే ఇటు ఉండేది సేమ్ ఉండాలి ఎప్పుడైనా. సో దాన్ని బట్టి మనం ఈక్వేషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు బెర్నౌల్లీస్ ఏం చెప్తున్నా చూద్దాం. అసలు ఫస్ట్ దానికన్నా అసలు వర్క్ అంటే ఏంటో చూద్దాం. వర్క్ అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకు తెలిసిన కాన్స్టెంట్ ఫార్ములా mgh1. తర్వాత కెనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv1 స్క్వేర్. ఓకే,
సో ఇప్పుడు వచ్చేప్పటికి అటువైపు ఏంది ఈక్వేషన్ సేమ్ W2 కాబట్టి F2D2 ప్లస్ MgH2 ప్లస్ ఆఫ్ MV2 స్క్వేర్. సో వీటి నుంచి ఎలా డిరైవ్ చేస్తామంటే మనం ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఉంది, బట్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్స్ దీనికి నేను ఏరియాని ఇంటూ చేసి డివైడ్ చేస్తాను, బోత్ సైడ్స్ అలాగే చేస్తాను. ఎక్కువ దగ్గర F1/A ఇంటూ D1/A. ఎందుకు నేను ఇలా చేశానంటే A1లతో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి నాకు అదే టర్మ్ మిగులుతుంది కాబట్టి నేను A1తో ఇంటూ చేసి డివైడ్ చేసుకున్నాను. ప్లస్ MgH1 ప్లస్ ఆఫ్ MV1 స్క్వేర్. వీటిలో ఈ టర్మ్స్ ఇంకేం చేంజ్ ఉండదు. తర్వాత F2/A2 ఇంటూ D2A2 సేమ్ అటువైపు ఎలా అయితే చేసుకున్నామో ఇటు కూడా అలాగే చేసుకుంటాము. MgH2 ప్లస్ ఆఫ్ MV2 స్క్వేర్. సో ఇక్కడ దాకా అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు ఫోర్స్ బై ఏరియా ఏమవుతుంది. సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ పర్టికులర్ ఏరియా. సో అంటే F1/A1 ఈక్వల్ టు P1. తర్వాత ఇది ఇలా ఉంచితే ఇంకోటి ఏంటంటే మనందరికీ డెన్సిటీ గురించి తెలుసు. డెన్సిటీ అంటే ఏమని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో, మాస్ బై వాల్యూమ్. సో అండ్ అలాగే అప్పుడు వాల్యూమ్ అంటే ఏమవుతుంది, మాస్ బై డెన్సిటీ. ఇది ఎందుకు చెప్పాననే చెప్తాను ఒకసారి. సో దానికన్నా ముందు ఏంటంటే డిస్టెన్స్ ఇంటూ ఏరియా. ఏరియాకి ఇంకొక ఎడిషన్ డైమెన్షన్ కలుస్తుందంటే అది ఏమవుతుంది, అబ్సల్యూట్లీ వాల్యూమ్ అయిపోతుంది V1. సో P1V1 ప్లస్ MgH1 ప్లస్ MV1 స్క్వేర్ బై 2. సేమ్ ఇటు కూడా P2V2 ప్లస్ వాల్యూమ్ కదా, MgH2 ప్లస్ ఆఫ్ MV2 స్క్వేర్ బై 2. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెండు సేమే కాబట్టి. తర్వాత ఇక్కడ ఈ V1 ప్లేస్లో ఏం రాసుకుంటానంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఆల్రెడీ వచ్చింది కదా మాస్ బై వాల్యూమ్లో, నేను దాన్ని పెట్టుకుంటాను అనమాట. సో P1 ఇంటూ మాస్ బై రో. నేను ఎందుకు రో పెట్టుకున్నా అంటే నాకు ఇక్కడ ఫస్ట్ థింగ్ వాల్యూమ్ తెలియకపోయినా నాకు డెన్సిటీ అనేది ఫ్లూయిడ్ కాన్స్టెంట్గా తెలుసు కాబట్టి నేను అన్ని డెన్సిటీలో కన్వర్ట్ చేసుకోవడానికి నేను చూస్తున్నా. తర్వాత సేమ్ MgH1 ప్లస్ MV1 స్క్వేర్ బై 2 దట్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ P2. ఇదేమవుతుంది అప్పుడు M బై రో ప్లస్ MgH2 ప్లస్ ఆఫ్ MV2 స్క్వేర్ బై 2. మొత్తానికి మాస్ ఒకటే కాబట్టి అటు ఇటు నేను మాస్ తీసేసి రాయబోతున్నాను ఇప్పుడు. అది ఎలా అంటే వస్తుంది. సో P1 బై రో ప్లస్ GH1 ప్లస్ V1 స్క్వేర్ బై 2 ఉంది కదా, దట్ ఈక్వల్ టు P2 బై రో ప్లస్ GH2 ప్లస్ V2 స్క్వేర్ బై 2. సో ఇక్కడ ఇది కూడా బెర్నౌల్లిస్ ఈక్వేషనే, బట్ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఎవరి కంఫర్ట్. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తే అసలు దీన్ని డిఫరెంట్ టర్మ్స్గా రాసుకుంటారు, కానీ మెజారిటీ మనం యూజ్ చేసుకునేది ఏంటంటే మొత్తాన్ని జీతో డివైడ్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది P1 బై రోజీ ప్లస్ ఇక్కడ జీతో డివైడ్ చేస్తే రెండు క్యాన్సిల్ అవుతుంది, H1 ప్లస్ V1 స్క్వేర్ బై 2G దట్ ఈక్వల్ టు P2 బై రోజీ. ఓకే, ప్లస్ H2 ప్లస్ V2 స్క్వేర్ బై 2G. ఇది మనకి బెర్నౌల్లిస్ యొక్క ఈక్వేషన్. సో ఈక్వేషన్ బట్టి బెర్నౌల్లిస్ ఆయన ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం సో ఇక్కడ ఎంతైతే ఉంటుందో అటు కూడా అంతే రావాలి అని. బట్ ఇక్కడ దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇన్ కేస్ ఇక్కడ సెక్షన్ 1 దగ్గర ప్రెషర్ అనేది పెరిగిందంటే అది ఏమవుతుంది, ఇక్కడ ఈ వెలాసిటీ అనేది తగ్గుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఈ వెలాసిటీ అనేది తగ్గిందంటే ఇటువైపు వచ్చేపాటికి ప్రెషర్ అనేది పెరుగుతుంది అని చెప్పి బెర్నౌల్లిస్ అనే అతను ఈ ఈక్వేషన్ ద్వారా
మనకి ప్రజెంట్ చేశాడు. ఓకే, మనం ఈ H1 అనేది ఆల్టిట్యూడ్ తీసుకుంటాం కాబట్టి వీటిని తర్వాత ఈక్వేషన్స్లో ఏం రాసుకుంటాం అంటే P1/ρg ప్లస్ Z1 ప్లస్ V1² (2g) దట్ ఈక్వల్ టు P2/ρg ప్లస్ Z2 ప్లస్ V2² (2g). సో మనకు తెలుసు P1/ρg అంటే ఇది బాగా గుర్తుంచుకోండి, ప్రెషర్ హెడ్. ఇది చాలా ఇంపార్టెంట్, మనం నెక్స్ట్ ప్రతి దాంట్లో ఇది వాడుతూ ఉంటాము. ఇది ప్రెషర్ హెడ్ అనమాట. తర్వాత ఈ Z1 అనేది దేని నుంచి వచ్చిందో మనకి పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ అలాగే V1²(2g) అనేది కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. సో ఇదైతే బెర్నౌల్లిస్ యొక్క ఈక్వేషన్ మనం డెరైవ్ చేసాం. అండ్ ఈ బెర్నౌల్లిస్ అనేది ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్గా మనకి ఎలా తెలుస్తుంది అనేది నేను ఒకసారి ఎగ్జాంపుల్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూడండి. సో ఇప్పుడు దాకా ఈ వీడియోలో బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ యొక్క డెఫినేషన్ చూసాము అండ్ అలాగే డెరివేషన్ చూసాం. ఇప్పుడు బెర్నౌల్లిస్ ఈక్వేషన్ యూస్ చేసుకుని లైవ్ ఎగ్జాంపుల్స్ అసలు ఎలా ఉన్నాయనేది నేను చెప్తా, చూడండి. ఫస్ట్ వచ్చేపాటికి 2 బెలూన్స్ ఊదుకుని వాటి మధ్యలో మనం ఎయిర్ అనేది ఊదినప్పుడు నిజానికి 2 దూరంగా వెళ్ళాలి, కానీ ఆ 2 దగ్గరికి వస్తాయి. అది ఎలా అనేది చూపిస్తాను, చూడండి. సో ఈ 2 బెలూన్స్ అనేవి తీసుకున్నప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే ఈ రెండింటి మధ్యలో నేను గాలి అనేది ఊదినప్పుడు 2 సపరేట్ అవ్వాలి. కానీ బెర్నౌల్లిస్ థియరీ ప్రకారం ఈ 2 దగ్గరికి వచ్చి ఇళ్ళలో డాష్ అవుతాయి. అది ఎలా అనేది చూపిస్తే చూడండి. ఓకే, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ ఎయిర్ అనేది ఊదుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వెలాసిటీ పెరుగుతుంది. ఇక్కడ ఈ మధ్యలో వెలాసిటీ పెరగడం వల్ల ఏమవుతుంది, మధ్యలో ఉండే ప్రెషర్ తగ్గుతుంది. మధ్యలో ప్రెషర్ తగ్గడం వల్ల ఈ పక్కన ఉండే అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈ 2 బెలూన్స్ని ఒకదాని మీదకి ఒకటి ఇలా తోయడం జరుగుతుంది. దానివల్ల మనం మధ్యలో గాలి ఊదినప్పుడు ఈ 2 బెలూన్స్ ఇలా కొలైడ్ అవుతాయి అన్నమాట. ఓకే, నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను, చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు సెకండ్ థింగ్, మనం ఒకవేళ ట్రైన్స్ దగ్గర కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మనం ట్రైన్కి దగ్గరగా ఉండకూడదు అంటారు. ఎందుకంటే సేమ్ లాజిక్ ఇదే. ఒక ట్రైన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనం దాని దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఇన్ కేస్ అదేమవుతుంది, మనకి ట్రైన్కి మధ్య ఉండే వెలాసిటీ పెరగడం వల్ల అక్కడ ప్రెషర్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎనమాల నుంచి అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎక్కువైపోయి మనల్ని ట్రైన్ మీదకి తోసేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేపాటికి ఈ పేపర్ ఏదైతే ఉందో నేను పై వైపు ఊదుతాను. బట్ ఇది ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నేను ఒక వెలాసిటీతో పేపర్ మీద ఊదుతాను. బట్ ఏమవుతుంది, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ అవడం వల్ల ప్రెషర్ అనేది తగ్గుతుంది. అప్పుడు కింద ఉండే అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏమవుతుందంటే పేపర్ని పైకి లిఫ్ట్ చేస్తుంది. లెట్స్ సీ. దీనికి ఎందుకు రీజన్ ఏంటంటే ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషనే. ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ మనకి చెప్తుంది సేమ్ ఇదే. మనకి ఏదైతే వెలాసిటీ అనేది పెరుగుతుందో అప్పుడు ప్రెషర్ అనేది తగ్గుతుంది, అలాగే మనకి ప్రెషర్ అనేది తగ్గుతుందో వెలాసిటీ అనేది పెరుగుతుంది. సేమ్ ఇదే థియరీ. అండ్ అలాగే మనకి ఫ్లైట్స్ అనేది ఎలా ఎగురుతున్నాయని చెప్పాను కదా, దానికి కూడా మెయిన్ రీజన్ ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్. ఎలా అంటే మనకి ఫ్లైట్ వింగ్ అనేది ఒక షేప్లో డిజైన్ చేసి ఉంటుంది. ఆ షేప్లో డిజైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి విండ్ అనేది ఒక హై వెలాసిటీతో పైకి వెళ్తుంది. అది వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, హై వెలాసిటీ ఉన్నప్పుడు ప్రెషర్ తగ్గిపోతుంది. అక్కడ ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కింద ఉన్న అట్మాస్ఫియర్ ప్రెషరు ఈ ఏదైతే వింగ్ ఉందో దీన్ని పైకి లేపుతుంది అనమాట. ఇలాగా మనకి ఏరోప్లేన్ అనేది వెళ్తుంది. అండ్ అలాగే మనం డిస్కస్ చేసిన ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 2 షిప్స్ అనేవి దగ్గరగా వెళ్ళినా సేమ్ జరుగుతుంది. 2 షిప్స్ దగ్గరగా ప్యారలల్గా వెళ్తే ఆ రెండింటి మధ్య వెలాసిటీ పెరిగి ప్రెషర్ తగ్గుతుంది. వీటి మధ్య ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుంది, అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది ఎక్కువయ్యి రెండింటి కొలైషన్ జరుగుతుంది. అందుకోసమనే 2 షిప్స్ కూడా ఎప్పుడు దగ్గరగా వెళ్ళకూడదు. అండ్ అలాగే మనం కూడా ఎప్పుడు ట్రైన్స్కి దగ్గరగా ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్ అండ్ డెరివేషన్ వరకు చూసాం కదా. నెక్స్ట్ వచ్చేపాటికి ఈ ఏదైతే బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఉందో దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేపాటికి బెర్నౌల్లిస్ మీద
ప్రాబ్లమ్ చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1. సో క్వశ్చన్ చెప్తున్నా చూడండి. వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ ఫైర్ హోస్ విత్ వెలాసిటీ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్ అండ్ ఏ ప్రెషర్ ఆఫ్ 2 lakh pascals. At the nozzle the pressure decreases to atmospheric pressure. అట్మాస్ఫియర్ ప్రెషర్ కాన్స్టెంట్ మనకు తెలుసు కదా, 101 పాస్కల్స్ అది. తర్వాత దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హైట్లో చేంజ్ ఏం లేదంట. సో యూజ్ ద బెర్నౌల్లీస్ ఈక్వేషన్ టు క్యాలిక్యులేట్ ద వెలాసిటీ ఆఫ్ ద వాటర్ ఎగ్జిస్టింగ్ ద నాజల్. సో బెర్నౌల్లీస్ ఈక్వేషన్ యూజ్ చేసి వెలాసిటీ ఆఫ్ ది నాజల్ దగ్గర ఏదైతే వాటర్ ఎగ్జిస్ట్ అవుతుందో దానికి వెలాసిటీ కనుక్కోమన్నారు. వాళ్ళు ఇచ్చిన హింట్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చేపాటికి 1000 kg/m³, అది కాన్స్టెంట్ మనకి తెలుసు. అండ్ అలాగే గ్రావిటీ జీ అది వచ్చేపాటికి 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు, అది మనకు తెలుసు ఆల్రెడీ. సో పే అటెన్షన్ టు యూనిట్స్, ఇది మనకి ఇచ్చిన సమ్. సో మనం డేటా రాసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలనేది నేను ఒకసారి మీకు చేసి చూపిస్తున్నా చూడండి. సో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అసలు గివెన్ డేటా ఏమి ఇచ్చారో రాసుకుందాం. గివెన్ డేటా వచ్చేపాటికి వెలాసిటీ v1 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 1.0 మీటర్/సెకండ్. తర్వాత ప్రెషర్ p1 వచ్చేపాటికి 2 lakh. ఓకే. తర్వాత వచ్చేపాటికి అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత ఇచ్చారు, మనకి ఇచ్చేది ఏముండదు, ఇది కాన్స్టెంట్ కాబట్టి 101,300. ఇదైతే మీరు స్టాండర్డ్ గుర్తుంచుకుంటే చాలా బెటర్. సో మనకి ఏం కనుక్కోమన్నారంటే V2 కనుక్కోమన్నారు. జస్ట్ చాలా అంటే చాలా సింపుల్ ఇది. సో మనకి దీంతోపాటు మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ తెలుసు. సో ఎంత, 1000 kg/m³. తర్వాత యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇప్పుడు బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంటే రాస్తున్నా చూడండి. P1 ప్లస్ రో GH1 ప్లస్ రో V1² 2 ఈక్వల్ టు P2 ప్లస్ రో GH2 ప్లస్ రో V2² 2. నాకు ఇందాక వచ్చిన ఈక్వేషన్లో ఏంటంటే నేను మొత్తాన్ని డివైడ్ బై జీ చేసుకోలేదు, ఇక్కడ ఏంటంటే ఇంటూ రో చేసుకున్నాను. సో అప్పుడు నాకు వచ్చే ఈక్వేషన్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకే హైట్ అనేది సేమ్ హైట్ ఇచ్చాడు కాబట్టి h1 ఈక్వల్ టు h2 తీసుకుంటాను కండిషను. అప్పుడు ఏమైపోతుంది, ఈ టర్మ్ h1 ఈక్వల్ టు h2 అవుతుంది. అప్పుడు నేను అది ఏం చేసుకున్నాను అంటే P1 ప్లస్ రో V1² 2 ఈక్వల్ టు P2 ప్లస్ రో V2² 2 వస్తుంది. సో P1 అంటే 2 lakh ప్లస్ రో మనకు ఆల్రెడీ తెలుసు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అనేది రో. తర్వాత V1² 1.0 / 2, ఇది హోల్ స్క్వేర్ కదా, 1² అన్న సేమ్ వస్తుంది. తర్వాత P2 అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ 101,300 ప్లస్ సేమ్ అక్కడ ఇక్కడ మొత్తం వాటరే కాబట్టి డెన్సిటీ అనేది సేమ్ ఉంటుంది, మారడానికి ఏముండదు, ఇంటూ V2² 2. సో దీన్ని బట్టి మనం క్యాన్సిలేషన్ చేసుకుని సబ్స్టిట్యూట్ లైక్ ఎలా అంటే 500 ఇలా మొత్తం మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే మాత్రం మనకి ఈ V2 వాల్యూ ఎంత అనేది సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేపాటికి మనం ఏదైతే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ నేర్చుకున్నామో దాని మీద ఇది ఒక ప్రాబ్లం అనమాట. సో గైస్ మనం ఈరోజు ఈ వీడియోస్లో ఏమేమి నేర్చుకున్నానో మళ్ళీ చెప్తున్నా చూడండి. అసలు బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డెఫినేషన్ నేర్చుకున్నాం, డెరివేషన్ నేర్చుకున్నాం, దాని మీద ఒక 5 ఎగ్జాంపుల్స్ వరకు లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాం. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేప్పటికి దాని మీద ప్రాబ్లం అనేది చూసాం. అండ్ ఐ హోప్ మనకి తెలుగులో ఇంత బెటర్గా బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అనేది చెప్పిన ఇంకా ఏ వీడియో లేదు. సో ఈ వీడియో అయితే మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను అసలు ఇంత గ్యాప్ తీసుకోవడానికి కూడా మన ఫ్లూయిడ్ మెకానిక్స్ కారణం ఏంటంటే ఈ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అనేది నాకు క్లారిటీగా ఏ వీడియో కూడా ఇవ్వకపోవడం. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తంతో నేను మీకు క్లారిటీగా ఇచ్చాను. సో ఐ హోప్ మీకైతే మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి.
వై బికాజ్ ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంటే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వగారు. అండ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.